ప్రస్తుత కాలంలో డబ్బు పొదుపు చేయడం చాలా అవసరం. తక్కువ టైంలో ఎక్కువ రిటర్న్స్ రావాలంటే కొంచెం కష్టం. కానీ సరైన మార్గంలో పొదుపు చేస్తే అది సాధ్యమే. మనం ఎక్కడ పెట్టుబడి పెడుతున్నాం అనేది చాలా ముఖ్యం. కాబట్టి సేఫ్టీ, సెక్యూరిటీ ఉన్న పథకాన్ని ఎంచుకోవాలి. అయితే ఇలాంటి పెట్టుబడులకు పోస్ట్ ఆఫీస్ సరైన మార్గం. ఇప్పుడు పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్ కోసం తెలుసుకుందాం. ప్రస్తుతం పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్ పథకం చాలా మంది ఆదరణ పొందుతుంది. ఈ పథకంలో ప్రతి నెల కొంత మొత్తం డబ్బు జమ చేస్తే మీరు మంచి రాబడిని పొందవచ్చు. ముఖ్యంగా చిన్న మొత్తంలో పొదుపు చేయటం ద్వారా పెద్ద మొత్తంలో వాపసు పొందవచ్చు. పోస్ట్ ఆఫీస్ ఆర్డీ పథకం అనేక మంది పొదుపుదారులకు మంచి పథకంగా మారింది. మీరు ప్రతి నెల 5,000 చొప్పున జమ చేస్తే 10 ఏళ్ల తర్వాత దాదాపు 8 లక్షల రూపాయల వరకు మీ చేతికి రాబడి వస్తుంది. ఈ పథకంలో మంచి రాబడితో పాటు మీ పొదుపు నిరంతరం వృద్ధి చెందుతుంది. 2023లో పోస్ట్ ఆఫీస్ ఆర్డీ పథకానికి ప్రభుత్వం వడ్డీ రేటును పెంచింది. ప్రస్తుత వడ్డీ రేటు 6.7% ఉంది. ఇది అక్టోబర్, డిసెంబర్ 2023 చివరి సమయానికి నిర్ణయించారు. ఈ వడ్డీ రేటు ప్రతి 3 నెలలకు ఒకసారి సవరిస్తారు. దీంతో వడ్డీ ఏటా పెరుగుతుంది. తద్వారా పొదుపు స్థిరంగా పెరుగుతుంది. మీరు నెలకి 5,000 చొప్పున డిపాజిట్ చేస్తే 5 సంవత్సరాల తర్వాత దాదాపు 3 లక్షలు మీకు వచ్చేస్తాయి. 6.7% వడ్డీతో మొత్తం వడ్డీ 56,830 అవుతుంది. ఆ తర్వాత ఈ మొత్తం 3,56,830 రూపాయలను 5 సంవత్సరాలు పొడిగిస్తే మీరు దానిపై అదనంగా 2,54,272 రూపాయలు వడ్డీ పొందవచ్చు. చివరికి వృద్ధి అయ్యే మొత్తం 8,54,272 అవుతుంది. ఈ పథకంలో ముందు ఉపసంహరణలు, లోన్ సౌకర్యాలు ఉన్నాయి. మీరు జమ చేసిన మొత్తం 50% వరకు లోన్ తీసుకోవచ్చు. పోస్ట్ ఆఫీస్ ఆర్డీ పథకం అనేది సాధారణ పొదుపు పథకాలతో పోలిస్తే అత్యుత్తమమైనది. మీరు నెలకు నియమితంగా జమ చేసే డబ్బుతో మంచి వడ్డీ పొందవచ్చు. స్థిరమైన వృద్ధి, లోన్ సౌకర్యం, తక్కువ రిస్క్ ఇవన్నీ ఈ పథకాన్ని మరింత ఆకర్షణీయంగా మారుస్తున్నాయి. 10 సంవత్సరాల అనంతరం మీరు లక్షల రూపాయలు పొందవచ్చు.